మీరు చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ వ్యవహారము ఇవన్నీ. ఇప్పుడు ఆ, ఆయన 99లో లేక 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మనం ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిఫోర్ 95 సంబంధించి అయితే ఇంత పెద్ద ఇలాంటి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అంత పెద్ద వెలుగులోకి వచ్చినాయి లేవు. ఆ తర్వాత జరిగేటువంటి క్రమంలో మిగతా పార్టీలకి ఏం భిన్నమైనటువంటిది ఏం కాదు తెలుగుదేశం పార్టీ. అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు అని అంటే, మీరు ఏదైనా సరే లోపాయికారిగా చేసుకోవాలి, జనానికి తెలియకుండా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు తప్ప చెయ్యొద్దని చెప్పేటువంటి వ్యవహారం అయితే నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు బీటెక్ రవి ఇప్పుడు ఆ, ఏదైతే రాయలసీమకు సంబంధించి కడప ఈ సంబంధించినటువంటి సంస్కృతి వ్యవహారము అన్ని పార్టీలది ఒకటే. అక్కడ బెదిరింపులు వ్యవహారం ఇవన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. మొన్నే కదండి ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద కోసం కొట్లాడుకున్నటువంటి పంచాయతీ సీఎం దగ్గర దాకా వచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆ ఏరియాలు పంచటము, ఆ విధమైనటువంటి ఎక్కడ ఎవరు ఏం చేసుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ పంపకాలకి ముఖ్యమంత్రి చేసేటువంటి పరిస్థితి తప్ప ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ విధంగా టెండర్లో ఎవరు వేయటానికి వీల్లేదు, మేము మాత్రమే వేయాలి అనేటువంటి అధికార పక్షం బెదిరించడం, ప్రతిపక్షాలను బెదిరించడమో ఇంకొక పార్టీని బెదిరించడమో ఒక అర్థం ఉంటుంది. అది జనరల్ గా అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం ఆ విధంగా బెదిరింపులకు దిగటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తెలుగుదేశం అదేవిధంగా మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు జనసేన కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు ఉన్నాయనంటే ఇది మా ఇష్టారాజ్యం అనేటువంటి విధంగా చెప్పేటువంటి విధంగా ఒక బరితెగింపు వ్యవహారంగానే ఉంది ఇప్పటికీ. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ ఈ బెదిరింపులు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఇంకొకళ్ళు వచ్చి అసలు ఒక టెండర్ వేసేటువంటి పరిస్థితి లేదు అని అంటే ఏం ప్రజాస్వామ్యం ఉన్నట్లు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. నిజంగా జరిగినటువంటి పరిణామాలు కూడా అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. మరి వీళ్ళేం తక్కువ తిన్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఈ బీటెక్ రవి ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినటువంటి వాళ్ళకు కూడా ఈ రోజున విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది కృష్ణాంజనేయులు గారు, బీటెక్ రవికి ముఖ్య అనుచరుడు ఎవరు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు. ఇవాళ ఆయనతోటే పంచాయతీ పడింది ఆయనకి. పాపం ఆయన పరీక్ష రాయడానికి వస్తే ఆయన పట్టుకుని చితకబాదారు అక్కడ. ఇప్పుడు అదే రామ్ గోపాల్ రెడ్డికి కొంత న్యూట్రల్ ఫేస్ ఉందండి. అతను వివాద రహితుడు అనేటువంటి అంశం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతనికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు లభించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని బయటికి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజున భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. మరి బీటెక్ రవి పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించడం, దౌర్జన్యాలు చేయటం ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఇంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చేశాడా? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజున కార్యకర్తల కోసం నిలబడేటువంటి పరిస్థితి ఉందా? లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీనే దౌర్జన్యాలు, వాళ్ళ ఎమ్మెల్సీ మీదే దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? పిలుస్తాడు, మాట్లాడతాడు, ఇద్దరు మీరు బీటెక్ రవి చెప్పింది అని చెప్పేటువంటి పరిస్థితి తప్ప బీటెక్ రవికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడని కానీ లేదా నేను అనుకోవటం లేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక అంశాన్ని నేను చెప్పగలనండి. తెలుగుదేశం పార్టీలో తప్పులు చేసినటువంటి వాళ్ళని గద్దిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా గమనిస్తే ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో, ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు రాయటం, వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళని బెదిరించటం, ఇవి తప్ప ఎక్కడైనా సరే ఏళ్ల సామాజిక వర్గము లేకపోతే రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే ఏం చెప్పారు? అసలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని
ఏ విధంగా తిట్టాడు జేసీ ప్రభాకర్ రెడ్డి? ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్లే కదా, కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. మన చంద్రబాబు నాయుడే ఆ నరేంద్ర మోడీని ఎన్ని భాషలోనే అన్ని భాషల్లో పొగుడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఏమన్నా చెప్పగలిగాడా? ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ రోజున బీటెక్ రవి వ్యవహారం కేవలం ఏదో కడపకు పరిమితమనో లేకపోతే ఇంకోటి రాయలసీమ లేదో జేసీ ప్రభాకర్ రెడ్డి పరిమితం, మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా ఈ విధమైనటువంటి పంచాయతీలు అంటే మిగిలిన చోట్ల అండి వెర్బల్ డ్యూయల్ అంటే మాటలతోటి కొట్లాట నడిచింది, కానీ బాహాబాహి దిగటం అనేది ఇదే. మీకు అచ్చం షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఆ జీప్ మీద ఎక్కి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చేస్తాడు చూడండి, ఆ జులుం అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతుంది. పాపం జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడి నుంచి పరారయ్యారు, వాళ్ళు ఎంబడపడి కొడుతుంటే పరారయ్యారు. ఎమ్మెల్సీ గారి సతీమణి చివరికి ధర్నాకు కూర్చుంది, ఆవిడ రామ్ గోపాల్ రెడ్డి గారి సతీమణి. ఇంత భయానకమైన వాతావరణం. జస్ట్ మైనింగ్ టెండర్స్ అండి, అవి చిన్నవి 3 ఇసుక. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాడు కాకినాడ జనసేన వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్తే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు దాడి చేస్తే ఏ విధంగా పరిస్థితులు దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు ఇవన్నీ కూడా మనం చూసాం. మహిళా కార్యకర్తలు అన్ని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడులు చేశారు జనసేనకు సంబంధించినటువంటి. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మీద ఈ రోజున కడపకు సంబంధించినటువంటి మైనింగ్ టెండర్ల విషయంలో జరిగితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏం ప్రాధాన్యత ఉన్నట్టు, లేకపోతే ప్రభుత్వంలో సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషించి మిగతా ఇప్పుడు టెండర్లకు సంబంధించినటువంటి వస్తుందా రాదనేటువంటి విషయం ముందు ప్రజాస్వామ్యతంగా టెండర్లు వేసేటువంటి పరిస్థితి అన్న ఉండాలి కదా. జనసేన పార్టీకి సంబంధించి జనసేన రాయలసీమలో ఎంతో కొంత ఎదుగుదల కోసం కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 1-2 ఇష్యూస్లో కూడా పబ్లిక్ ఇష్యూస్, మొన్న ఎండిఓకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పవన్ కళ్యాణ్ కొంత అక్కడ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉన్న చోట పవన్ కళ్యాణ్ వెళ్ళి రాయలసీమలో కొంత ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్యలు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏం రెస్పాండ్ అవుతాడు, అరుణ గారి దగ్గరికి వెళ్దామండి, ఆదేశించాడా లేదా చంద్రబాబు నాయుడు అనేది తెలియదు. అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు చూసారు కదా, ఎమ్మెల్సీ గారి సతీమణి ధర్నాకు దిగాల్సిన పరిస్థితి, సొంత పార్టీ నాయకుడి నుంచి దౌర్జన్యం. ఓ పక్క ఆ మద్దతుగా వెళ్ళినందుకు గాను జనసేన నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు వీపులు బాధ వదిలిపెట్టారట. మళ్ళీ షోలే నిన్న రెప్లికేట్ అయింది అక్కడ పులివెందులో. మీ నోటీస్కి వచ్చిందా, అంటే మీ అధినాయకత్వం నోటీస్కి వచ్చిందా ఇది? సార్ ప్యానెల్లోని పెద్దలకి మీకు 99 వీక్షకులకు నమస్కారం సార్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సంఘటన నిన్న పెద్ద ఎత్తునే జరిగింది కాబట్టి అదేదో సీక్రెట్ గా జరిగిన విషయం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది అధిష్టానం దృష్టికి అయితే 100% వెళ్లే ఉంటుంది. బట్ అక్కడి నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి సంకేతాలు రాలేదు కాబట్టి కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నాను. బట్ ప్రతి విషయం కూడా జిల్లాల వారీగా జరుగుతున్న ప్రతి విషయం కూడా పవన్ కళ్యాణ్ మీద దృష్టికి వెళ్తుంది. ఇట్లాంటి విషయాలు ఏంటంటే నేను పైన అధిష్టానాల సఖ్యత బాగానే ఉన్నప్పటికీ కూడా కింద కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం, కొంతమంది ఇన్ఛార్జీల పనితీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. అధిష్టానాల అభిప్రాయాలకి పనితీరుకి అనేది కొన్ని చోట్ల బయటపడుతూ ఉంది. ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్తున్నప్పుడు ఫిబ్రవరి లోపు వీటన్నింటినీ సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ మైనింగ్ టెండర్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి నామినేట్ల పోస్టుల విషయం కానివ్వండి, అన్ని కూడా మీరే మాట్లాడండి. నాకు చిన్న డౌట్, ఫిబ్రవరి వరకు అంటే ఏమైనా ముహూర్తం పెట్టుకున్నారా? కాదండి, ఫిబ్రవరి వరకు నుంచి కళ్యాణ్ గారు శూన్యమాసం కదా, శూన్యమాసం ఏం టచ్ చేయకూడదు అనుకున్నారా ఏంటి? కాదండి, ఫిబ్రవరి నుంచి క్లియర్ గా పార్టీ నిర్మాణము అలాగే పవన్ కళ్యాణ్ గారు జిల్లాల వారీగా పర్యటన ఉండిద్ది. క్లియర్ గా ప్రతి జిల్లాలోనూ 15 రోజుల పాటు ఆయన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆ టైంలోనే ఇటు ఒకవైపు గవర్నమెంట్ వర్క్స్ అలాగే ఒకవైపు పార్టీ వర్క్స్ కూడా సరి చేసుకుంటూ పార్టీ నిర్మాణం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మాకు చాలా చోట్ల ఇప్పటికీ ఇన్ఛార్జీలు అనేది కొరత ఉంది. చాలా చోట్ల మండలాధ్యక్షులు ఇట్లా కొంచెం పార్టీ నిర్మాణంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి ప్రధానంగా ముందుకెళ్లాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఇది. దాని మీద ఫిబ్రవరి వరకు కొంచెం పార్టీ ఇంటర్నల్ గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫిబ్రవరి వరకు ఓపిక పట్టండి అని చెప్పేసి చెప్పారు.
క్లియర్ గా అప్పటి పార్టీ నుంచి ఇవి ఇంటర్నల్ ఇష్యూ సరిచేయడం కాదండి, ఒక్క నిమిషం, పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాదు. అక్కడ జనాల ఎంబడి పడి వీపుల మీద పడి పాడితే అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు కదా. ఎక్కడో డిస్టర్బెన్స్ ఉందండి, కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకో ప్రార్థన, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. నేననేది ఇప్పుడు నిన్న వాళ్ళని ఎంబడి పడి కొట్టారంట, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి దిక్కు లేదు అక్కడ, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారికి దిక్కు లేదు. ఆయనకు సపోర్ట్కి వెళ్ళినందుకు పాపం మీ నాయకులు కార్యకర్తలకి వీపులు చిరిగినాయి. అవును సార్, ఖచ్చితంగా ఈ విషయం అయితే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఉంది. సీరియస్ గా యాక్షన్ అయితే 100% తీసుకుంటారు. ఎందుకంటే గతంలో లాగా పరిపాలన ఇప్పుడు చేయాలి అంటే అది ఎవరైనా సరే కుదిరే సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా ఫామ్ అయింది, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. రెండో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన తప్పులన్నీ కూడా ఓపెన్ బుక్ లాగా చేసి పెట్టి వెళ్ళాడు. దాంట్లో ఇప్పుడు మనం ఎవరో పోయి మళ్ళీ అదే తప్పును ముట్టుకోవాలనుకున్నా ఓపెన్ గా అందరూ చూసే సిచ్యువేషన్ ఉంది వాళ్ళు క్లియర్ గా. కాబట్టి అట్లాంటి పరిపాలన మళ్ళీ మనం గనక చెయ్యాలి అని ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రజలు గతంలో వైసీపీకి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో మనకు కూడా అట్లాంటి జడ్జిమెంట్ ఇవ్వడంలో ఎలాంటి మొహమాట పడరు ప్రజలు అన్న విషయం మాత్రం కూటమిలో ఉన్న నేతలుగా మేము అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అతను నేను చెప్పాను చాలా సార్లు అన్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది రాజకీయ నాయకులందరికీ నేర్చుకోవాల్సిన పాఠం. ఆ పాఠంలో ఏ లెసన్ మిస్ అయినా అదే లెసన్ మన ఓటమికి కారణం అయిందన్న విషయం మాత్రం ప్రతి నాయకులు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా. ఐ అప్రిషియేట్ అండి, మీకు క్లారిటీ ఉంది. ఒక మాట మరి సురేంద్ర నాయుడు గారికి ఆ క్లారిటీ ఉందో లేదో వెళ్దాం, ఆయన దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సరే ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళని బాధటం సరే, మీకు మద్దతుగా వచ్చినాయి, మీ వాళ్ళని మీరే బాధేసుకోవటం ఏంటండి? అక్కడ రాంగోపాల్ రెడ్డి గారు ఎట్టంటారో మీకు తెలుసు, ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టు న్యూట్రల్గా ఉంటారు, అండ్ మీకులాగా నిక్కచ్చిగా ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడే వ్యక్తి, దురుసుగా కూడా మాట్లాడు. పాప ఆయన మీద అటాక్ ఏంటండి? అలాగే ఆయన అనుచరుల మీద అటాక్, మద్దతు వచ్చిన జనసేన నాయకులను తరిమి కొట్టడం ఏంటి సార్? మళ్ళీ ఒక షోలే సినిమా చూపిద్దాం అనుకున్నారు పులివెందుల్లో, జగన్ చూపించాడు ఆల్రెడీ. సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయ సాధనకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. ఒక తెలుగుదేశం పార్టీ సైనికుడిగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రామాంజనేయులు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు 98 తర్వాత ఎప్పుడు కూడా కార్యకర్తను పిలవడం కానీ, కార్యకర్తలు అది చేయొద్దండి ఇది చేయొద్దండి అనేది క్రమశిక్షణ లేదు అని చెప్పి దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొన్న తిరుపతికి వచ్చిన రోజు కూడా మమ్మల్ని అందరినీ కార్యకర్తల్ని సమావేశపరిచి క్లియర్గా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా కలుపుకొని పోవడమే మన ముందున్నటువంటి లక్ష్యం. ఏదైనా చిన్న చిన్న పొరపక్షాలు ఉంటే అవి మీరు అధిష్టానం దృష్టికి తీసుకొస్తే నేనే కూడా సర్దుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని దగ్గరలో కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏ విధంగా చేసిందో ఆ విధంగా మేము చేయట్లే. బీటెక్ రవి గారు కూడా పార్టీకి పనిచేయలేదు, జెండా పట్టుకొని వచ్చేటప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు జెండా పట్టుకునేదానికే భయపడిపోయినారు అని చెప్పి కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. జెండా పట్టుకునేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడు కూడా ఎప్పుడు భయపడలా. వైసీపీ కాదు, వాళ్ళ నాయన కాలంలో కూడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కాలంలో కూడా తెలుగుదేశం సైనికులు ఇక్కడ సైనికులుగా ప్రాణమైన వదిలేస్తారు కానీ ఎక్కడ కూడా జెండా పట్టుకునేదానికి భయపడేది, కేసులకు భయపడేది, వాళ్ళ అరాచకాలకు భయపడేది అలాంటి కార్యకర్తలు కాదు తెలుగుదేశం పార్టీలో. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం అద్భుతంగా పనిచేశారు, ఎవరు పని చేయకుండా లేదు. బీటెక్ రవి కూడా 2 సార్లు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు ప్రతిపక్షంలో ఉండి కూడా. లాస్ట్ టైంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనాడు. అట్టని చెప్పి నేను ఆయన్ను ఆగడాలు చేయమని చెప్పో లేకపోతే ఇంకోటి చేయమని చెప్పే కాదు, తక్కువ చేసి మాట్లాడడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని తగదు మీకు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఏదో చిన్న విషయాలు జరుగుంటాయి అక్కడ, నేను దాన్ని జరిగిందాన్ని మీరు చేస్తే చిన్న విషయాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తే బీభత్సకాండ, యుద్ధకాండ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అండి? జగన్మోహన్ రెడ్డి మీకు తేడా ఏంటి? జరిగిన సంఘటన మీరు పూర్తిగా మాట్లాడేదాకా ఆగి అడుగుతున్నా, మీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి?
తేడా ఏంటి? ఏం పెద్ద తేడా ఏం లేదు. నిన్న నేను మీరు చెప్తా వినండి సార్. మీరు డిబేట్ అయిన తర్వాత నేను ఒక్క నిమిషం మీరే మాట్లాడదురు. డిబేట్ అయిన తర్వాత షోలే సినిమా వేసుకొని చూడండి. నిన్న పులివెందులు ఏం జరిగిందో ఆ విజువల్ ఇదొక విండోలో వేసుకొని చూడండి. నేను ఆల్రెడీ చూశాను. మళ్ళీ చూడండి. సమర్థించడం లేదు, నేను దాన్ని సమర్థించడం లేదు. అట్లా అని చెప్పి మీకు అనుకూలంగా నేను మాట్లాడను. నాకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాస్తవం మాట్లాడండి. కొన్ని ఉంటాయి సార్, కొన్ని దగ్గర జరుగుతుంటాయి సార్. వాటికి అధిష్టానం ఉంది, అధిష్టానం చూసుకుంటది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సరే, కృష్ణాంజనేయులు గారు అధిష్టానం చూసేదాకా మీరు ఎక్కడ ఏం మాట్లాడకండి ఈ విషయం మీద. ఆయన చెప్పారు కదా, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలన్నా ఏం జరిగింది అనేది సురేందర్ రెడ్డి గారు, ఆయన ఇంకా రెడ్డి కాలేదు, సురేంద్ర నాయుడు గారే. సురేంద్ర నాయుడు గారు ఒక మాట. ఇప్పుడు ఒకప్పుడు ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ మన షోలేలో చూసినా సరే ఒకప్పుడు బీహార్ లో ఉండే. ఇప్పుడు బీహార్ లో కూడా లేవండి. బీహార్ లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అదుపులో ఉంది. ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు సురేంద్ర నాయుడు గారు మీరే మాట్లాడండి. ఈ విధమైనటువంటి పరిస్థితి కింద ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు వస్తారు? ఈ విధమైనటువంటి వాతావరణం మీరు ఒకసారి గమనించండి సార్. నాకు తెలుసు మీరు ఏదో చిన్నదాన్ని భూతత్వంలో చేసి చూపించి అదేదో జనసేనకు తెలుగుదేశం పార్టీకి రచ్చలు జరిగిపోతా ఉంది, పారిశ్రామికవేత్తలు అనేది కాదు, కరెక్ట్ కాదు. లెట్ మీ కంప్లీట్ సార్. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి సార్. బీసీలు జరిగిన దగ్గర అయితే బీసీలను పిలిచి దండించారు, ఇంకొక కమ్మ కులమో లేకపోతే రెడ్డి కులమో జరిగినప్పుడు దండించలేదు. ఏమి జనసేనకు మాకు ఏదన్నా చిన్న గొడవ జరుగుండొచ్చు ఆడ, తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి వాళ్ళకి జరుగుండొచ్చు. అది అధిష్టానం చూసుకుంటది. అక్కడ జనసేన తెలుగుదేశం ఇంకోటి అని కాదు. కూటమి ప్రభుత్వంలో ఏది జరిగినా కూడా పెద్దలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు పిలిచి మధ్యస్థం చేస్తారు. ఆడ ఇంకొకసారి అవి జరగకుండా చూసుకుంటారు. దాన్ని మీరు బీసీలకి లేకపోతే అగ్ర కులాలనేసి ఇంకొకరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. దాంతో ఇప్పుడు వైసీపీకి మీకు డిఫరెన్స్ ఏముంది? వైసీపీ కూడా ఎట్లా ఆరోపణలు చేసింది. గత 5 సంవత్సరాలు 2014 నుండి 2019 వరకే తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి సిఐ కానుండి, డిఎస్పీ కానుండి, ఎస్పీల కానుండి అంత కమ్మకులం అని చెప్పి, రాజధాని మీద కూడా కమ్మకులం ఇదే పనే. ఎవరు చూసినా ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, కమ్మకులం అని చెప్పేసి. ఏం కమ్మలు ఉండకూడదా? ఆంధ్రప్రదేశ్ లో బతకూడదా? ఇదేమన్నా ఇంకొక కమ్మకులం లేని ఆంధ్రప్రదేశ్ ఇదేమన్నా? ఒక పద్ధతి ఉండాలి సార్. నిన్న జరిగిన గొడవలో కమ్మోళ్ళు ఎవరు లేరండి. సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం మీరే మాట్లాడండి. నిన్న జరిగిన గొడవలో కమ్మోళ్ళు ఎవరు లేరు. అనవసరంగా వాళ్ళు ఎందుకు లాగుతారు ఇక్కడికి? ఇప్పుడు ఇద్దరు రెడ్లే కొట్టుకుంది, మాట్లాడింది అదే కదా. మీరు అప్పుడు ఎందుకు ఖండించలేదు మీరు వాసుదేవన్ గారు? సరే మళ్ళీ రానియండి, ఇంకా టర్న్ ఉంది. ఇంకా కృష్ణాంజనేయులు గారితో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అడుగుతా, ముందర మీకు చెప్పండి. మిమ్మల్ని అడిగితే మీరు ఆయన అడగండి అంటారేంటి? మీరు చెప్పండి సార్, మీరు సమర్థిస్తారా ఆ గొడవని? మీరు సమర్థిస్తారా ఆ కొట్లాటని? అదే చెప్తున్నాను సార్. ఎక్కడో ఒక దగ్గర చిన్న సంఘటన, ఎక్కడో కాదు పులివెందుల్లో. అదే సార్ నేను చెప్పేది కూడా. అక్కడ పులులు సింహాలు సంచరిస్తుంటాయి, అక్కడ జరిగింది ఇది. జరుగుతూ ఉంటాయి సార్. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మచిలీపట్నంలో జనసేన కార్యకర్తల చేత కాళ్ళు పట్టించుకున్నారు, చిన్న సంఘటన. అధిష్టానం అది కూడా చిన్న సంఘటన, ఎక్కడో ఏదో జరిగింది. దీనికన్నా పెద్ద సంఘటనలు మేము చూసాం 5 సంవత్సరాలలో. ఏదో ఒక దగ్గర జరుగుతూ ఉంటాయి, దాన్ని అధిష్టానం చూసుకుంటాది. చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని చర్యలు తీసుకోకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడాలా. నిన్న జరిగింది, ఈ రోజు పిలిపించారు. నాకున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ జనసేన వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళని, 2 వర్గాల వాళ్ళని పిలిపించారు. పిలిపించి మాట్లాడతారు.
దాంట్లో అంతలోనే మీరు బీసీల మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు, బీసీల మీద మాత్రమే గొడవలు జరిగితే ఉపేక్షించడం లేదు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు పీల్చి తిడుతున్నారు, మిగతా వాళ్ళ మీద. సరే కృష్ణాంజనేయులు గారు, నేను మీతో ఏకీభవిస్తానండి. సురేంద్ర నాయుడు గారు పార్టీ పుట్టుకే బీసీల కోసం నేను మీతో ఏకీభవిస్తాను. మీకు ప్రశ్న ఉంది, ఉన్నత స్థానంలో తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ప్రశ్న ఉందండి, మీకు ప్రశ్న ఉంది, మీతో ఏకీభవిస్తా. నిజమే, బీసీల పుట్టుక, బీసీల ప్రాభవం అనేది తెలుగుదేశం పార్టీ పుట్టుకతో మొదలైంది. నేనేంటంటే అనగాని సత్యప్రసాద్ గారి మీద మీ అనుకూల మీడియాలో రాయించిన కథనాల వెనుక ఉన్న మీ నాయకుల సంగతి తేల్చారా? అది దానికి కృష్ణాంజనేయులు ఆయన పేరు చెప్పలా, మర్యాదస్తుడు కాబట్టి పేరు చెప్పలా ఆయన. నేను చెబుతున్నా ఇప్పుడు అనుకూల మీడియా ఇంకొక మీడియా అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ఒకరికి అనుకూలం ఇంకొకరికి అనుకూలం లేదు. మాకేమి సాక్షి పేపర్ లాగా, సాక్షి మీడియా లాగా మాకు సొంత పేపర్లు, సొంత ఛానల్స్ లేవు. అనుకూల మీడియా కాదు. 5 బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన కథనాల మీద అనుకూల మీడియా అయితే ఎందుకు రాస్తారు మా మీద? 5 బీసీ మంత్రుల మీద ఆయన అడిగింది అది. అనుకూల మీడియా అయితే మా మీద ఎందుకు రాస్తుంది? అనుకూల మీడియా అయితే మా మీద రాయకూడదు కదా, మమ్మల్ని పొగడతా రాయాలి కదా. అనుకూల మీడియా అయితే రాస్తుంది, పొగుడుతా రాస్తుంది. మినహాయించి మిగిలిన తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాలు ఎక్కడా ఉండవండి. ఏదైతే తెలుగుదేశం పార్టీలో జరిగినా, ఏది జరిగినా, ఏ మీడియాలో రాసినా మా గురించి ఏదైనా జరిగిన వాస్తవాలు రాస్తే దాన్ని సరిచేసుకుంటాం, సరిచేసుకొని కరెక్ట్ చేసుకొని ముందుకు పోతాం. ఇక్కడ మాకు అనుకూల మీడియాలు, వ్యతిరేక మీడియాలు. సరే కృష్ణాంజనేయులు గారు, మీరు 2 రోజులు ఆగండి, అధిష్టానం పిలిపించేదాకా ఆగండి. వాళ్ళు తేల్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం మీద మాట్లాడుకుందాం. సురేంద్ర నాయుడు గారు, తిరుపతికి సంబంధించి ఒక అంశం, ఆ ముంతాజ్ హోటల్లో మేము నిర్మాణం ఆపిచ్చేస్తున్నాం, సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణకి మేము నడుములు కంకణాలు అన్నీ కట్టేసుకొని దిగామని అన్నారు కదా మొత్తం ఈ కూటమి అంతా. ఆ కన్స్ట్రక్షన్ నడుస్తున్న మీద ఒక స్వామి మాట్లాడాడు అక్కడ, ఆయన ఒక సాధువు, చూడండి ఇంకా నడుస్తుంది. చూశాను సార్, నేను చూశాను. సనాతన ధర్మ బోర్డు అంటే ఇదేనా? మీరు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా? సాక్షాత్తు 7 కొండల వాటి సాక్షిగా మీరు అన్నారు ఆ రోజు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి. అది సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ నిర్మాణం చేయటమేనా? మరి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపం లోపల, శేషాద్రి కొండ సమీపం లోపల మీరు బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు ఇచ్చారంటే మీ యొక్క ఆధీనంలోనే పంచాయతీరాజ్ శాఖ ఉంది, పర్యాటక శాఖ ఉంది. మరి స్వామివారిని నిత్యము కొలిచేటువంటి ఆధ్యాత్మిక వనరులు ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల. రైట్ సురేంద్ర నాయుడు గారు, మీరు లోకల్ కాబట్టి ముందర మిమ్మల్ని అడుగుతున్నారు, తర్వాత అరుణ్ గారి దగ్గరికి. ఇప్పుడు ఎట్లా జరుగుతుందండి? మీరేమో టీటీడీ చైర్మన్ గారు అక్కడ పైన కొండ మీద కూర్చొని సింహనాదం చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించేది లేదు, ఎవరు వాళ్ళ తాడ తీస్తాం, ఇంకేం లేదు, ఒలిచి ఉతికి ఆరేసి క్లిప్పులు పెడతాం అన్నారు. ఓ పక్క కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడుతున్నారు. నేను ఆయన గురించి మాట్లాడట్లా, నేను ప్రభుత్వం గురించి. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇది మేము ఇచ్చిన, మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అనుమతి కాదు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనుమతి. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడే సందర్శించి దీన్ని అనుమతులు రద్దు చేపిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత బిఆర్ నాయుడు క్లియర్ గా ఏదైతే కొండ మీద ఉన్నటువంటి అన్య మతస్థుల్ని కానీ, అన్య మతానికి సంబంధించిన వాళ్ళని కానీ కిందికి దింపుతాం, లేదంటే వేరే దగ్గరికి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాం. దాంతో పాటు ఏదైతే ఈ హోటల్ ఉందో ముంతాజ్ హోటల్, ఈ ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి అనుమతులన్నింటినీ కూడా రద్దు చేస్తామని చెప్పి బిఆర్ నాయుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. బిఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కూడా చెప్పారు. దీన్ని ఆల్రెడీ ఆపేశాడు. ఆపేసి దానికి అనుమతులు లేకుండా దాన్ని ఏదో అదేమది బార్ అండ్ రెస్టారెంట్ అనేసి స్వామి చెప్తున్నారు. నేను మొన్న కాకుండా లాస్ట్ 22 రోజులకు ముందు, 25 రోజులకు ముందు ఒకసారి ఇక్కడ ఓం ప్రకాష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, మన ఈ అదేంటది సనాతన ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించిన అతను కాల్ చేస్తే మేము కూడా వెళ్ళాం అక్కడికి. ఇక్కడ ఇది జరుగుతా ఉందన్న ఒకసారి చూద్దాం అంటే వెళ్ళి అక్కడ పరిశీలించిన తర్వాత ఆల్రెడీ ముందు జరిగిన విషయాలు, ముందు పెట్టిన వీడియో అది, ఈ రోజు కాదు. ఈ రోజు అయితే అక్కడ
కార్యకలాపాలు ఏది కూడా జరగటం లేదు. దాని తర్వాత మేమందరూ కూడా కలిసి బిఆర్ నాయుడిని కలవడం జరిగింది. ఆ ఓం ప్రకాష్ మేము ఒక 6-7 మంది కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిందండి. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్, టీటీడీ వరకే పరిమితం అవుతారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, మధ్యలో ఆయన ఎందుకు అదే సార్. అంటే ఇప్పుడు టీటీడీ కూడా అనుమతులను రద్దు చేయొచ్చు. ఎందుకంటే అది టీటీడీ అనుమతి ఇచ్చింది. టీటీడీ కూడా అబ్జెక్షన్ చేస్తే ఇంకొంచెం బాగా గట్టిగా ఉంటది అని చెప్పి ఆలోచనతో చైర్మన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే చైర్మన్ గారు కూడా స్పందించి నేను ఆల్రెడీ బాధ్యతలు తీసుకోక ముందే ఇక్కడ అన్య మతస్థులు కానీ అన్య మతాలకు సంబంధించినటువంటి వర్కులు కానీ జరగనీయకుండా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాంతో పాటు మీరు ఇచ్చారు, నేను ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆల్రెడీ వర్క్ అయితే ఆగిపోయింది, అక్కడ లేకుండా చేసే బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది సార్. రైట్. ఒకసారి అరుణ్ గారి దగ్గరికి. అరుణ్ గారు, ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాం, ఇక్కడ ఇతర అన్య మతాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్, హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్ ఇట్లాంటివి ఏమి నడవు అని చెప్పి ఒక బోర్డు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు, నేను టీటీడీని అంటలేదండి, ప్రభుత్వానికి మేజర్ 80% స్టేక్ హోల్డర్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వం మాట్లాడలేదు. ప్రభుత్వం ఎందుకని ఎవరో ఒక సాధువు సన్యాసి వచ్చి చూపించేదాకా మనం మెనుకున్నట్టు ఎంతవరకు కరెక్టు? నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇక్కడ ఒక పార్టీని అడగట్లేదు, ఓన్లీ ప్రభుత్వం. బిల్డర్స్, ల్యాండ్ ఓనర్స్ కి మధ్య జరిగే లీగల్ అగ్రిమెంట్స్ ద్వారా అదేమన్నా నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దీని మీద చేయాల్సిన తక్షణ చర్య ఏంటి అంటే, బార్ అండ్ రెస్టారెంట్ అనే కాన్సెప్ట్ అందులో లేకుండా వచ్చినటువంటి భక్తులకి వసతి గదుల కింద డెవలప్ చేసుకునేటువంటి ఛాన్సెస్ కనుక కల్పిస్తే అది ఖచ్చితంగా హోటల్ కింద చేసుకోవచ్చు. అలాగే లీగల్ గా ఇష్యూస్ కూడా అవ్వకుండా ఉంటాయి. ఇప్పటికే హిందూ ధర్మం సగం భ్రష్టు పట్టిపోయింది సార్. చాలా వరకు కూడా అన్య మతాల వైపు దృష్టి మరలుస్తున్నారు. దానికి కారణాలకు చాలా కోకొల్లలు ఉన్నాయి. కానీ అంత పవిత్ర పుణ్యక్షేత్రం దగ్గరలో బార్ అండ్ రెస్టారెంట్ కి అనుమతి ఇచ్చాము అంటే ఇది ఇంకా దారుణమైన సిచ్యువేషన్ కి దారి తీసిద్ది. రానున్న రోజుల్లో దాన్ని ఆసరాగా చేసుకుని ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి ఆ చుట్టుపక్కలంతా ఆ ఏరియా డెవలప్ అయితే దాన్ని అడ్డుకట్ట వేయడం చాలా కష్టమైంది. కారణం ఏంటంటే దీన్నే సాకుగా చూపిస్తారు అందరూ కూడా. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి దీనికి ఒక బోర్డు అవసరం సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆయన పోరాడుతూ ఉంది. అంతే, అడిగేవాళ్ళు లేరు ముందు, ఎక్కడ అడ్డుకట్టలేదు, అంత బిజినెస్ అయిపోయింది. భక్తి అంతా కూడా వ్యాపారం కింద మారిపోయిన తర్వాత ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఒకవేళ నిజంగానే లీగల్ గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ల మూలంగా బార్ అండ్ రెస్టారెంట్ అనే దాన్ని క్లియర్ గా దాని నుంచి వాష్ అవుట్ చేసి వేరే ఇంకో రకమైన డెవలప్మెంట్ కి అనుమతులు ఇస్తే ఇది కొంచెం ఆమోదయోగ్యంగా మారిద్ది అనేది నా ఉద్దేశం సార్. అసలు చండాలమైన చర్య ఇది. అంత పుణ్యక్షేత్రం దగ్గరలో బార్ అండ్ రెస్టారెంట్ కి అనుమతి ఇచ్చారంటేనే కడుపుకు అన్నం తిన్నారా లేదన్న క్వశ్చన్ అడగాల్సిన సిచ్యువేషన్ ఉంది వాళ్ళు. కృష్ణాంజనేయులు గారు, అది ఆల్రెడీ దేవస్థానం బోర్డు పెట్టించండి సార్. సురేంద్ర నాయుడు గారు, ఇది మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసినా భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. మారింది కదా, మనకి చట్టాలు మారినాయి కదా, ఐపీసీ కాదు ఇప్పుడు బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత. బోర్డు పెట్టించండి, విశ్వాసం కలగాలంటే ఒక బోర్డు పెట్టించండి, అక్కడ పెట్టించి ఆ విజువల్ పంపించండి, సురేంద్ర నాయుడు గారికి క్రెడిట్ ఇస్తూ మనం చూపిద్దాం. అదే సార్, ఈ రోజు రేపు బోర్డు తయారు చేసి పెడతాము. కాకపోతే స్వామి వీడియో అయితే పాత వీడియో, ఇప్పుడైతే వర్క్ అయితే జరగట్లేదు సార్ అక్కడ. రైట్. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు, నాకున్నటువంటి కొన్ని అనుమానాలని నేను ప్రస్తావన చేస్తాను. దాని మీద సురేంద్ర నాయుడు గారు కానీ అరుణ్ గారు కానీ వాళ్ళు సమాధానం చెప్పవచ్చు, ఇక్కడ అభ్యంతరం లేదు. ఇక్కడ స్వామీజీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు అని అంటే, ఎందుకు ప్రశ్నించాడు అని అంటే, వారాహి డిక్లరేషన్ తిరుపతి వెళ్ళి చేశాడు కాబట్టి నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి దాని అని అన్నాడు కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోమనేదే ఆయన విజ్ఞప్తి. ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారు లేదనేది సెకండరీ. అయితే నాకున్నటువంటి అనుమానాలు ఏంటి అని అంటే, ఇది ఒకటి బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతి ఇవ్వటం అనేది ఒక అభ్యంతరం అయితే, రెండవది ముంతాజ్ హోటల్ అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటి అంశం. ఈ రెండు అంశం అంటే అన్య మతానికి సంబంధించినటువంటి అంశం, బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన. ఇది తిరుమల కొండ మీద లేదు, కొండ కింద ఉంది, తిరుపతిలో ఉంది. తిరుపతిలో నాకు తెలిసి మొన్న వైన్ షాపులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు వచ్చినటువంటి క్రమంలో ఒకసారి గమనిస్తే అండి, చిత్తూరు జిల్లాలో మిగతా జిల్లాలను పోల్చినప్పుడు 3 రెట్లు అదనంగా వైన్ షాపులు వచ్చినాయండి చిత్తూరు జిల్లాలో. ఏది అది చిత్తూరు జిల్లా అంటే ఏంది? చంద్రబాబు నాయుడు ఉండేది, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఉన్నటువంటి ఆ చిత్తూరు జిల్లాకి ఎక్కువ వైన్ షాపులు వచ్చింది అక్కడ. మరి అక్కడేం బార్ అండ్ రెస్టారెంట్లు లేవా? వైన్ షాపులు నడవట్లేదా?
లేదా మాంసం ఇవన్నీ లేవ్వా, లేకపోతే ఏమన్నా ఇదేమన్నా గుజరాత్ లాగా ఏమన్నా మద్య నిషేధానికి ఏమైనా తీర్మానం చేసినటువంటి వ్యవహారం అది కాదు కదా. మరి కింద బార్ అండ్ రెస్టారెంట్ లేకపోతే, వైన్ షాపు లేకపోతే ఇక్కడ ఎందుకు అనుమతిస్తున్నారు అనుకోవాలి. ఇదొక నాకు ఉన్నటువంటి అనుమానం. రెండవ అంశం ఏంటంటే ముంతాజ్ హోటల్. ముంతాజ్ అంటే ఈ ముస్లిం సంబంధించినటువంటి వ్యవహారం వెళ్ళండి. ఇప్పుడు ఈ పేర్లకి అంటే కింద తిరుపతిలో చాలా చాలా పేర్లు ఉంటే ఉండొచ్చేమో. అసలు వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మని చేసుకున్న తర్వాత, నీకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇక్కడ ముంతాజ్ హోటల్కి అభ్యంతరం ఎట్లా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇదేదో మరి ఇక్కడ ఒక అంశం అండి, మీరు గమనిస్తే చరిత్రలో కూడా వెళ్తే చాలా మంది ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు రాజులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు దాడులు చేసినటువంటి క్రమంలో నాకు తెలిసి చరిత్రలో చదువుకుని 1780లో చంద్రగిరిని దాడి చేసి హైదర్ అలీ ఆ రోజున స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ఎప్పుడు కూడా ఏడుగొండల స్వామి వారికి సంబంధించినటువంటి ఆస్తి కానీ లేకపోతే మిగతా విషయంలో హైదర్ అలీ జోక్యమే చేసుకోవాలి. అసలు అటు దోలికి రాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత గౌరవం ఉంది. మా బీబీ నాంచారమ్మ కూడా వెంకటేశ్వర స్వామి సతీమణి అనేటువంటిది. ఇలాంటి కొన్ని చరిత్రల వ్యవహారాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని పెద్ద అంశంగా తీసుకొచ్చి దీన్ని ఒక మతం, హిందూ మతము, క్రిస్టియానిటీ లేదా ముస్లిం వ్యతిరేక ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలతోనే వీటిని తీసుకొస్తున్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే అసలు ఉన్నటువంటి దాన్ని ఆ పవిత్రత కాపాడేటువంటి ప్రయత్నం సరిగ్గా చేయండి. మొన్న లడ్డూల వ్యవహారము ఎవరు చేశారు? బయట వాళ్ళు వచ్చేవారన్నా చేశారా? గత ప్రభుత్వంలో జరిగినప్పటికీ కూడా, లేకపోతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మొన్న జరిగినటువంటి తొక్కిసలాట్లో 6 చనిపోయి 48 మంది గాయాలైనటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే మిగతా ఘటనలకు సంబంధించినటువంటి వీటి వైఫల్యాలు ఎవరు? ఇప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పేటువంటి టిటిడి పాలక మండలి వాళ్ళ యొక్క వైఫల్యాలు కదా ఇవి, మానవ తప్పిదాలు కదా. దీనివల్ల జరుగుతున్నటువంటి వీటిని నిరోధించేటువంటి ప్రయత్నం చెయ్యండి. భక్తులకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వాళ్ళు అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ భక్తుల మనోభావాలను కాపాడేటువంటి విధంగా తిరుమల తిరుపతి దేవస్థానము లేకపోతే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళని ఆ ఏర్పాట్లు వ్యవహారం అవి చూడండి. అవి వదిలేసి ఈ అన్నెసెసరీ విషయాల వైపు తీసుకెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ వెనక హిడెన్ పొలిటికల్ ఎజెండా ఉంది. దక్షిణ భారతదేశంలో మతపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు లేవు. దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ ద్వారాగా బీజేపీ తీసుకొచ్చి వారాహి డిక్లరేషన్ పేరుతో వారాహి సభ పెట్టించినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఆయనతో రాజకీయం మొదలు పెట్టారు. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ స్వామీజీ అడుగుతున్నాడు కదా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మాట్లాడొచ్చాము దాని మీద. ఎందుకంటే ఇది ఒక హిందూ ఎజెండా లేకపోతే మతపరమైనటువంటి ఎజెండా కింద రాజకీయాలను మార్చేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే నాకు కలుగుతుంది. ఇది మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం అయితే కాదు నాకు తెలిసి. రైట్, ఓకే. సురేంద్ర నాయుడు గారు, ప్రజలకు ఉపయోగపడే అంశం ఏమాత్రం కాదు, అది కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం వారు చెప్పారు. ఇప్పుడు కింద తిరుపతిలో చాలా మంది ముస్లిమ్స్, చాలా మంది క్రిస్టియన్స్ షాపులు ఉంటాయి. వచ్చేటువంటి భక్తులకి వాళ్ళు కూడా వాళ్ళకి తగినటువంటి సేవలు అందిస్తూ ఉంటారు. దాంట్లో తప్పు లేదు. మనం స్వామి ఏం చెప్తున్నాడంటే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ అంటే వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత అంటే జూ పార్క్, మీకు ఐడియా ఉంది కదా సార్? మనం చంద్రగిరి నుండి బైపాస్ కట్ అవుతాం, అలిపిరికి కట్ అవుతాం. అలిపిరికి కట్ అయ్యేటప్పుడు జూ పార్క్ వస్తుంది. జూ పార్క్ దాటిన తర్వాత ఇప్పుడు ఈ స్వామి చూపిస్తున్నటువంటి ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో నాకు తెలిసి 2020, 2021లో ముంతాజ్ హోటల్కి అనుమతి ఇచ్చారు. ముంతాజ్ హోటల్కి అనుమతించారు అంటే ఇప్పుడు హైదర్ అలీ, ఆ కాలంలో హైదర్ అలీ వేరే, ఈ కాలంలో ఉన్నటువంటి హైదర్ అలీలు వేరే. ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మత సామరస్యంలో ఉండాలా అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు అలిపిరి అనే దానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీరు అనుమతిస్తే చెప్తా, కొంత టైం పడుతుంది. అలిపిరి అనే దాని మీద కూడా ఆలి అనే అతను వెంకటేశ్వర స్వామి మీద దాడి చేసేదానికి వచ్చాడు. అన్ని ఆక్యుపై చేసుకుంటూ ఈ కొండ కూడా మనం ఆక్యుపై చేసుకోవాలి అని చెప్పి రావడం జరిగింది. ఆయన ఆడికి వస్తే
ఏదైతే ఇప్పుడు మనం అలిపిరి అనే పిలువబడుతున్నామో అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆలి అనే అతను కింద పడిపోవడం, కళ్ళు కనపడకుండా పోవడం జరిగింది. కళ్ళు కనపడకుండా పోతే ఆయన అప్పుడు లేచి నేను ఈ దేశాన్ని అంతా జయించుకుంటా ఇక్కడికి వచ్చాను కదా, నాకేం జరిగింది ఏమి అనేసి అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యి ఇట్లా ఇట్లా అయింది అనేసి అంటే తప్పు అయిపోయింది స్వామి, నేను ఇంకా ఇటు రాను వెళ్ళిపోతాను అంటే అప్పుడు ఆయనకు కళ్ళు ఇవ్వడం, ఆ నుండి ఎనికి రావడం. ఆలి పీరే అంటే ఆలి అనేవాడు తిరిగి పరిగెత్తి వెళ్ళిపోయినాడు అనే హిందీలో అర్థం అనమాట. అది ఆలిపీరే 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 అనేది రాను 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 అలిపిరి అలిపిరిగా వచ్చింది. దానికి ఉన్నటువంటి పురాతన పేరు అది. అలాంటి పవిత్రమైనటువంటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ముస్లిమ్స్ కూడా చాలా మంది దర్శనానికి వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ కింద మటను, చికెను, బారు ఇవన్నీ చేస్తే వాళ్ళు అక్కడ వస్తున్నటువంటి భక్తులకి అదేవిధంగా వాళ్ళ పవిత్రతకి దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతోనే మనం ఆడ వద్దు అంటున్నాం. అంటే ముంతాజ్ అనే పేరు కాదు, అది అక్కడ వద్దు ఇంకొక దగ్గర ఇవ్వండి. ఇంకా ఒకవేళ వాళ్ళకే ఇవ్వాలనుకుంటే చాలా స్థలాలు ఉన్నాయి తిరుపతిలో, ఆడివ్వచ్చు. కానీ ఈడ మీరు అన్నట్టు హిందువులకి ముస్లిమ్స్కి గొడవ పెట్టాలనే ఉద్దేశంతోనే గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి ఇచ్చినప్పుడు ఎవరు కూడా దాని గురించి మాట్లాడాల. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామీజీలు కూడా వస్తున్నారు, అందరూ వస్తున్నారు, ఏదో కొంచెం ఇక్కడ పవిత్రత కాపాడే సాధువుల్ని స్వామీజీలను కూడా పరిగెత్తించాడు కదా జగన్మోహన్ రెడ్డి, భయపడి రాలా. ఏంటంటే మీరు వచ్చారని అదే పవిత్రతను కాపాడతారు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ధైర్యం చేసి వచ్చారు. ధైర్యం చేసి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మసీద్ దగ్గర పోయేసి మనం ఇంకొక గుడి కట్టగలుగుతామా? చర్చి దగ్గరికి పోయి ఇంకొక గుడి కట్టగలుగుతామా? ఆ చర్చి ముందర ఏమన్నా హిందూ మతానికి సంబంధించిన ఒక షాప్ పెట్టగలుగుతాడా? మసీద్ దగ్గర పోయి ఏదైనా షాప్ పెట్టగలుగుతారా? పెట్టలేరు కదా. మరి ఇక్కడ మాత్రం ఆ ధైర్యం చేసి పెట్టగలుగుతున్నారు అంటే మనం మత సామరస్యం అంటున్నాం కాబట్టి పెట్టగలుగుతున్నారు. సంతోషం, మత సామరస్యం ఉంది. సరే, మీరు అడ్రస్ చేయండి, మీరు బోర్డు ఒకటి పెట్టించండి ముందర, పెట్టిస్తే అరుణ గారి దగ్గరికి ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఏదో పవన్ కళ్యాణ్ పెట్టుకొని అడ్డం పెట్టుకొని బీజేపీ ఆడిస్తా ఉంది అని మనం అనుకోవడం కూడా నా అభిప్రాయం. అంటే కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం వారు చెప్పారు, నా అభిప్రాయం అయితే ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏది కూడా అలిపిరి ఆ ప్రాంతంలో మటన్ గానీ ఇది సురేంద్ర నాయుడు గారు ఈ టాపిక్ లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. టీటీడీ రోల్ చాలా పరిమితం. మళ్ళీ వస్తాం మీ దగ్గరకు ఒకసారి అరుణ్ గారి దగ్గరికి. అరుణ్ గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్స్ జారీ చేసింది ఏపీ చీఫ్ సెక్రటరీకి. అయ్యా 3,000 మంది మిస్సింగ్, 30,000 మంది మిస్సింగ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు పూర్వం చేసిన ఒక అభియోగానికి సంబంధించి ఏంటి ఇంతవరకు మీ నుంచి రెస్పాన్స్ లేదు అని చెప్పేసి జనవరి 20 లోపల మీరు సమాధానం చెప్పాలి అని. అంటే ఇంతవరకు ఎవిడెన్స్ని సమకూర్చుకోలేకపోయిందా అండి ప్రభుత్వం ఆ 30,000 మంది మిస్సింగ్కి సంబంధించి? సార్, యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ఇప్పుడు అది కూడా అక్కడి నుంచి రావడం అనేది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది సార్. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ రేస్ చేశారో ఆ తర్వాత అనతి కాలంలోనే అప్పటి డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి 33,000 కాదు 30,000 మంది మిస్సింగ్ కేసులు నమోదైన మాట నిజమే. అందులో 23,000 మందిని వివిధ కేసుల్లో ట్రేస్ అవుట్ చేశాము. బట్ 7,000 మంది మాత్రం ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోయాం. దానికి సంబంధించి సిబ్బంది వర్క్ చేస్తూ ఉంది ఆల్రెడీ అని చెప్పేసి అప్పటి డీజీపీ సమాధానం ఇచ్చాడు సార్. ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో, ఆ తర్వాత డీజీపీ క్వశ్చన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇచ్చాడు బయటికి. కానీ ఇవాళ మళ్ళీ 33,000 మందికి సంబంధించి మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నిజంగానే అక్కడి నుంచి లెటర్ రావడం నిజంగా నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి ఆ రోజే గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి కొన్ని సమాధానాలు బయటకి ఇచ్చింది కదా, బట్ వీళ్ళేంటి మళ్ళీ ఇట్లా ఇచ్చారు, ఇదేదో పొలిటికల్ వచ్చినటువంటి లెటర్ లాగా ఉంది అన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం క్లియర్ గా. ఇవాళకి దానికి సంబంధించి ఆ 7,000 మందికి సంబంధించినటువంటి ఎంతమంది ఇంకా మళ్ళీ ఆ 7,000 మందిలో ట్రేస్ అవుట్ అయ్యారు పాత మిస్సింగ్ కేసులకు సంబంధించి, అలాగే ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, కొత్తగా ఎన్ని నమోదయ్యాయి అన్న దాని గురించి అడుగుంటే బాగుండేది. కానీ కంప్లీట్ గా ఆయన ఏ ఫిగర్ అయితే చెప్పారో ఆ ఫిగర్ గురించే వాళ్ళు నోటీస్ ఇవ్వడం అనేది నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇది వన్ సైడ్ గా ఎటు ఆలోచించే అర్థం కాని సిచ్యువేషన్.
అదేంటండి, ప్రభుత్వం మీదే కదా, అక్కడ ఇక్కడ ఎలా అడిగింది ఎన్హెచ్ఆర్సీ? నాకు కూడా అర్థం కాలే. నేను కూడా కొంచెం విస్తుపోయి ఆశ్చర్యపోయి అంటే నేను చెప్తుంది అదే సార్, క్లియర్ గా ఆ రోజే ఆన్సర్ ఇచ్చారు. 33,000 మంది కాదు 30,000 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి మా టైంలో, ఈ టైం నుంచి ఈ టైం వరకు నమోదయ్యాయి. దాంట్లో 23,000 కేసులు సాల్వ్ అయ్యాయి, వివిధ రకాలుగా వాళ్ళ కేసులన్నీ సాల్వ్ అయ్యాయి. 7,000 మాత్రమే పెండింగ్ ఉన్నాయని అప్పటి డీజీపీ ఆన్సర్ ఇచ్చాడు. అది వైసీపీకి కూడా తెలుసు. కానీ అంటే ఆయన వైసీపీ డీజీపీ కదా, అందుకని నమ్మల ఎన్హెచ్ఆర్సీ సిఎస్ అడిగింది. అందుకనే సిఎస్ ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన కొత్త సిఎస్ కదా. లేదు, నేను మీతో ఏకీభవిస్తా. వైసీపీ డీజీపీ చెప్పిన మాటల్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసించలేదు కాబట్టి ఎన్హెచ్ఆర్సీ మీరు ఏర్పాటు చేసుకున్న సిఎస్కి సమాధానం అడిగింది. బహుశా ఇక్కడ క్లారిటీ వస్తుందేమో అని అనుకుంటున్నాను. నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అదే సార్, ఇప్పుడు ఇంకా పాత డేటా అంతా తీసి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. బట్ ఆ క్వశ్చనింగ్ అనేది 33,000 మంది అన్నారు కదా అన్న క్వశ్చనింగ్ కొంచెం ఏదో మాలాంటి వాళ్ళకి డౌట్లకి ఛాన్స్ ఇచ్చింది సార్. కృష్ణాంజనేయులు గారు, ఏంటి అది వాళ్ళు నిర్ధారించేసిందా ఎన్హెచ్ఆర్సీ? ఆయన వైసీపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, యాజ్ టోల్డ్ బై అరుణ గారు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన వైసీపీ వాసుదేవన్ గారు పవన్ కళ్యాణ్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట వాస్తవం, దాంట్లో సందేహం లేదు. డీజీపీ ఇచ్చినటువంటి సమాధానం కూడా వాస్తవం. అయితే ఇప్పుడు అరుణ గారు చెప్పేదాని ప్రకారంగా చూస్తే కూడా ఇంకా 7,000 మంది అయితే మాత్రం తేలలేదు కదా, 7,000కి సంబంధించినటువంటి ఆజుకి తేలలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక తల్లి వస్తే వాళ్ళ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన నేరుగా మాట్లాడి ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమ్మాయిని అప్పుడప్పుడుగా మొత్తం కమిషనర్లు పోలీసులను అందరిని కూడా చేసి తెప్పించారు అనేటువంటిది కూడా మనం వార్తల్లో చూసాం కదా. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఇప్పుడు ఈ 7,000 మందికి సంబంధించినటువంటి ఏం సంఖ్య చిన్నదేం కాదు. ఎన్హెచ్ఆర్సీఐ విషయంలో పాలిటిక్స్ ఉంది, ఇవన్నీ కూడా ఈ మాటల వల్ల ఉపయోగం లేదు. అరుణ్ గారు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎన్హెచ్ఆర్సీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కంప్లైంట్స్ వాళ్ళ దగ్గరికి ఏం కంప్లైంట్లు వస్తాయో ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని వాళ్ళు చూస్తారు. దాన్ని పరిశీలించేటువంటి, దాన్ని పర్యవేక్షించేటువంటి వాళ్ళు కూడా బాధ్యతలు నిర్వర్తించేటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో అక్కడ జడ్జీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అప్పుడు కొంతమంది ఆల్రెడీ వచ్చేసారు కదా, ఇవన్నీ సర్ది చెప్పుకునే మాటలు వద్దు. మీరు రాజకీయంగా ఆలోచించొద్దు. ఒక్కటే మాట నేను ఒక సూచన చేస్తాను, నేనేం విమర్శ చేయట్లేదు, ఒక సూచన చేస్తా, మీరే చెప్పండి. మీకు యాక్సెస్ కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చెప్పండి. నా సూచన ఏంటంటే, ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉంది, తెలుగుదేశం ఉన్నప్పుడు ఉంది, ఎప్పటి నుంచో కొనసాగుతుంది ఉమెన్ ట్రాఫికింగ్ అని. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను స్వయంగా పరిశీలించినటువంటి కొన్ని ప్రాంతాలు, అనంతపురంలో కదిరి ప్రాంతం చూస్తే అక్కడ అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళని అమ్మటము, లేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి ఇతర ప్రాంతాలకు పంపించడం, ఈ విధంగా భారతదేశంలో భివండి కానీ లేకపోతే ఢిల్లీ ప్రాంతాల్లో కానీ, మహారాష్ట్ర సంబంధించినటువంటి ముంబై రెడ్ లైట్ ఏరియాల్లో నాకు తెలిసి నేను పరిశీలించిన ప్రకారంగా కొన్ని సర్వేలు వీటి ప్రకారంగా చూస్తే ఎక్కడైతే రెడ్ లైట్ ఏరియాలో ఉండేటువంటి మహిళలు అమ్మాయిల సంఖ్య చూస్తే దాంట్లో 25% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాసుదేవన్ గారు, ఇది బాధాకరమైనటువంటి విషయం. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటానంటే, ఎప్పుడో మీరు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు, ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్పడం అనేది అసలు తప్పే కాదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ఒక రివ్యూ చెయ్యొచ్చు. సిఎస్ అదేవిధంగా డీజీపీ హోంశాఖకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిచి, లేదా లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, ఒక రివ్యూ చేసి ఇప్పటి వరకు ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి విషయాలు మీరు మీరు ఊరుకోండి కృష్ణాంజనేయులు గారు. ఆయన రివ్యూ చేయడం మొదలెడితే ఇప్పటికే ఆయన మీద వ్యతిరేక కథనాలు వస్తున్నాయి, ఇంకా ఎక్కువ అయితే బాధ్యత అండి. ఆయన బాధ్యత నిర్వహిస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా కథనాలు జాతీయ స్థాయిలో కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆయన పుట్టాపురంలో మొట్టమొదటిసారి హోంశాఖ ఫెయిల్యూర్ అని మాట్లాడినటువంటి అంశం కూడా ఆ రోజున మహిళల భద్రతకు సంబంధించినటువంటి అంశమే పవన్ కళ్యాణ్ మాట్లాడింది. ఏదో ప్రభుత్వాన్ని మేము విమర్శలు చేశాడంటే ప్రభుత్వంలో తప్పుల గురించి మాట్లాడుతున్నాడు. తప్పు చేస్తే ఎవరినైనా మాట్లాడటానికి, ప్రశ్నించడానికే జనసేన వచ్చిందండి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ అదే విషయాన్ని ఆయన మర్చిపోవటం లేదు. అది బాధ్యతగా ఉన్నాడనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయంలో కూడా నా సూచన ఏంటంటే, అరుణ్ గారికి మీరు ఒక రివ్యూ పెట్టండి. మన సిఐడి చాలా పటిష్టమైనటువంటిది. ఏపీ సిఐడిలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అనేటువంటిది కూడా ఉంది. అది నిద్రావస్థలో ఉంది, దాన్ని నిద్ర లేపండి.
నిద్ర లేపి ఆ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళు గతంలో భివండి అదే విధంగా ఢిల్లీ ప్రాంతం రెడ్ లైట్ ఏరియాలకి Right, అరుణ. కొన్ని అరుణ వందల గారు. మందిని తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్టివ్ సజెషన్ కృష్ణాంజనేయులు గారు ఇస్తున్నారు. దయచేసి అది చేయండి. అరుణ్ గారు కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇస్తున్నారు, ఆయన మిమ్మల్ని విమర్శించలేదు. సార్ నేను నా స్టేట్మెంట్ నేను క్లియర్ గా ఇచ్చాను సార్. వాళ్ళు 33,000 అని కాకుండా గతంలో పెండింగ్ ఉన్న కేసులు అలాగే ఇప్పుడు కూడా నమోదయ్యాయి. మా గవర్నమెంట్ వచ్చాక కూడా ఇన్స్టాగ్రామ్ వినియోగం అనేది టూ మచ్ గా అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే 9th 10th క్లాస్ పిల్లలు కూడా లవ్ అని చెప్పి పేరుతో వెళ్ళిపోతున్నారండి. అది కూడా మిస్సింగ్ కేసుల కింద నమోదవుతుంది. అట్లాంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ అప్పుడు ఇవి అవి కలిపి నోటీస్ ఇచ్చుంటే వేరుగా ఉండేది. బట్ పాతది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఆ తర్వాత ఆ ప్రభుత్వం నుంచి వివరణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట్లా ఇవ్వడం ఏంటనేది నేను క్వశ్చన్ చేశాను సార్. అంటే సరైన పరిశీలన అనేది లేకుండా సేమ్ పాత ఫిగర్ కి ఎలా ఇచ్చింది నోటీస్ అనేది నా డౌట్. అది మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడగాలి. ఎందుకంటే అదే సార్, నాకు తెలిసి ఎన్హెచ్ఆర్సీ మళ్ళీ ఇండిపెండెంట్ బాడీ. ఏ మంత్రిత్వ శాఖ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఇంక్లూడింగ్ పిఎంఓ. ఎన్హెచ్ఆర్సీ సచ్ అ పవర్ఫుల్ బాడీ. సో వాళ్ళు ఇచ్చారు అంటే ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఏది పాత్ జస్ట్ రిమైండర్ అనేవి కొట్టరండి. వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దే గో బై దాట్. ఆ బైలాస్ ప్రకారమే పోతారు అన్నీ చూసుకొని. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ డీజీపీ సంఖ్య సంగతి పక్కన పెట్టండి. సంఖ్య సంఖ్యత కాదండి, ఇక్కడ 33,000 మీరు అన్నారు కాబట్టి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈయన దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కదా, ఏమున్నాయి లెక్కలని తేల్చండి. మీరు వచ్చిన తర్వాత 3,000 మంది మిస్ అయ్యారని చెప్పి వైసీపీ అభియోగం. మీరేమంటారు? ఒక విషయాన్ని అంగీకరించారండి అరుణ్ గారు. ఒకటి ఇక్కడ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్ గా జరుగుతాయండి. మొన్నే జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలోని కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 6 నెలల్లో 44 మంది మహిళలు ఉమెన్ మిస్సింగ్ ఉందండి. ఆయన ఎఫ్ఐఆర్లతో సహా బయట పెట్టాడు. అంటే ఈ ఉమెన్ మిస్సింగ్ అనేటువంటిది వైసీపీలో ఉన్నప్పుడు జరిగితే ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే మన ప్రభుత్వం వైపు నుంచి చర్యలను కోరుకుంటున్నారు ప్రజలు. ఆ చర్యలు ఏమిటి అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఏం చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక భరోసా ఇవ్వండి. అరుణ్ గారు సార్ ఆల్రెడీ క్లియర్ గా ఆయన హోంశాఖకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మహిళల భద్రతకి మనం పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి లోకల్ పిఎస్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, లాంగ్ పెండింగ్ ఏమున్నాయి అనేది కూడా స్థానికంగా ఆయన సిఎస్ఎల్ ద్వారా పిలిపించుకొని మరి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ప్రతి చోట జరుగుతోంది. పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లు వాడుకో వచ్చిన తర్వాత చిన్నపిల్లలు వెళ్ళిపోవడం, అలాగే పెద్దవాళ్ళలో కూడా అఫైర్లు కాన్సెప్ట్ పెరగడం ద్వారా మహిళల మిస్సింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది కాదని నేను అన్నాను, ఎందుకంటే చుట్టుపక్కల చూస్తున్నాం కాబట్టి. మేము కూడా గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని చెప్పేసి కళ్ళకు గంతలు కట్టుకోలేము. క్లియర్ గా ఈ 2 సంఘటనల్ని ఆపాలి అంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అది పబ్లిక్ అవేర్నెస్ రావాలి మెయిన్లీ. వాటి గురించి అయితే ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామాల్లో కూడా పోలీస్ యంత్రాంగం ద్వారానే ఒక గ్రామ సభలు లాంటివి కండక్ట్ చేస్తాం సార్. మా జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మిగతా అరుణ్ గారు ఎంత దారుణం అండి. అరుణ్ గారు ఒక్క నిమిషం, ఎంత దారుణం అండి. మీరు అధికారంలోకి వస్తేనేమో ప్రజల బాధ్యతగా ఉండాలా, వైసీపీ అధికారంలో ఉంటేనే వైసీపీ మొత్తం బాధ్యత. 33,000 మందికి ఆ రోజున వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి బాధ్యత. సార్ నేను చెప్పిన దాన్ని క్లియర్ గా మీరు వినడానికి ట్రై చేయండి. మీరు వన్ సైడ్ గా వెళ్ళకండి. నేను చెప్పింది ఏంటి అంటే 2 రకాలుగా ఈ మధ్య మిస్సింగ్లు ఎక్కువే. నేను చూసింది చెప్తున్నాను. నేను ఆ పంచాయతీలకు వెళ్తున్నాను కాబట్టి వాటి గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. అది కూడా నేను క్లియర్ గా చెప్పాను. 9th 10th పిల్లలు ఇన్స్టాగ్రామ్ ప్రేమల వల్ల వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు ఏమి మధ్య కొంచెం ఫోన్ వాడకం అపైర్ వల్ల వెళ్ళిపోయి అది కూడా మేము పంచాయతీలు చేస్తున్నాం. అందుకే చెప్తున్నాను. ఇవి కూడా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి ఇక్కడ క్లియర్ గా. అవి పెద్ద ఎత్తున నమోదు అవుతున్నప్పుడు ఇంకేంటి మిస్సింగ్ కేసుల కింద ఉంటాయి కదా. ప్రభుత్వానికి మిస్సింగ్ కేసు అంటే ఏదైనా మిస్సింగ్ ఇంకా అది ఎందుకు వెళ్ళిపోయారు, ఎవరితో వెళ్ళిపోయారు, వచ్చారా లేదా, ఇవన్నీ కాదు కదా. ఒక మహిళ మిస్సింగ్ అయిందా మిస్సే అంతే. బట్ గత ప్రభుత్వం ఏం జరిగింది ఆల్రెడీ కాదండి. తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తేనేమో అమ్మాయిలు తప్పుదారి వెళ్తున్నారా? తెలుగుదేశం జనసేన అధికారంలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఇప్పుడు కొత్తగా వచ్చాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రేమలు కాదండి. ఇప్పుడు బాధ్యత లేనటువంటి అమ్మాయిల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజున వైసీపీ బాధ్యత, ఇప్పుడేమో అమ్మాయిల బాధ్యత. ఎంత దారుణం అండి. మీరు మహిళగా ఉండాలా మాట్లాడటం అనేటువంటి. నేనైతే మాత్రం బాధ్యత రహితం అనుకుంటున్నాను సార్. కాకినాడ కేంద్రంగా గతంలో ఆల్రెడీ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది బయటపడి యుఎస్ లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక మాఫియాను పట్టుకున్న విషయం మనం చూసాం. అదేం మేము కొత్తగా క్రియేట్ చేయట్లేదు సార్. ఆ చట్టంలో సాక్ష్యాలు ఆధారంతో సహా కేసులు నమోదయ్యాయి. మరి మీరు దాన్ని ఎలా ఇప్పుడు మీరు కంట్రోల్ చేయండి. ఆ మాఫియాను కంట్రోల్ చేయడానికి పవర్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి ఉండి నేను ఒకటి అడుగుతాను, ఒకటే మాట. ఎందుకు ఈ అంశం మీద డీజీపీని పిలిచి చీఫ్ సెక్రటరీని పిలిచి ఒక రివ్యూ చేశారా అని అడుగుతున్నాను.
చేయకపోతే చేయకపోయారు, ఇప్పుడైనా చెయ్యండి అని అడుగుతున్నాను. సార్, ఒక్క last రివ్యూ month చేయండి సార్, ఉమెన్ ట్రాఫికింగ్ సార్, మీద. last month రివ్యూ జరిగింది సార్. మీరు నా న్యూస్ ఫాలో అవ్వట్లేదు. అనిత గారు నో, డీజీపీ నో అండి, మీరు చెప్పేది ఏదో ఒక కేసు గురించి కాదు, ఏదో ఒక కేసు గురించి కాదు కావాల్సింది. రివ్యూస్ ఎలా చేస్తారు ఏంటి అనేటువంటిది మాకు అందరికి అవగాహన ఉంది. నేను ఒకటి డీజీపీ సిఎస్ స్థాయిలో అన్ని ఎస్పీల, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎస్పీలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది, ఐఎస్పీకి సంబంధించిన ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగింది. దాంట్లో రివ్యూ పెట్టొచ్చు కదా, కనీసం 5 minutes మాట్లాడి ఉండొచ్చు, డిప్యూటీ సీఎం ప్రతిపాదన చేసి ఉండొచ్చు. కృష్ణాంజనేయులు గారు లాస్ట్ మంతే జరిగిందండి. మీరు అడుగుతున్న రివ్యూ లాస్ట్ మంతే జరిగింది. మీరు దాన్ని ఫాలో అయ్యారో లేదో నాకు తెలియదు. ఎస్పీలు, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే లోకేష్ గారు కూడా కూర్చొని రివ్యూ జరిగింది లాస్ట్ మంత్. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఈ రివ్యూస్ గురించి అవగాహన ఉంది, నేను మీతో వాదించేటువంటి పని కాదు. కానీ మీ రివ్యూలో జరిగింది చెప్తున్నాను మీకు. ఏమంటే ప్రభుత్వం సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ రివ్యూ చేసి ఉంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి 6 నెలల్లో, లేకపోతే గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి 7,000 కేసులకు సంబంధించినటువంటి విషయంలో ఎంతమందిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది, దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏమి నిర్ణయం చేశారనేటువంటిది పవన్ కళ్యాణ్ చేత ఒక ప్రకటన చేయించండి. అదే విషయాన్ని ఎందుకు ఇవ్వాలి అని అంటే పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి. ఆ రోజున పవన్ కళ్యాణ్ 33,000 మంది సురేంద్రనాయుడు గారు మాట్లాడతారు ఒకసారి. కృష్ణాంజనేయులు గారు, సురేంద్రనాయుడు గారు మాట్లాడతారు ఒకసారి. వచ్చింది మాకు డిప్యూటీ సీఎం వచ్చింది, మాకు అన్ని పవర్ వచ్చింది కాబట్టి మాకు బాధ్యత వద్దు అంటే రైట్. సురేంద్రనాయుడు గారు క్విక్ గా క్లోజ్ చేయండి, క్విక్ గా కంక్లూడ్ చేయండి. రైట్ రైట్ సురేంద్రనాయుడు గారు చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు అన్ని ప్రభుత్వాలలో మిస్సింగ్ కేసులు జరుగుతుంటాయి. కొన్ని ప్రభుత్వాల్లో ఎక్కువ జరుగుతుంటాయి, కొన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు తక్కువ జరుగుతూ ఉంటాయి. కానీ అవి పూర్తిగా జరగనీయకుండా అరికట్టడమే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. దాని మీదనే మొన్న రివ్యూ చేశారు. రివ్యూ చేసిన తర్వాత కూడా మనం చూస్తున్నాం, గత 3-4 నెలల్లో నుండి కూడా దుబాయ్లో నుండి కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వీడియోలు పెట్టడం, మమ్మల్ని మోసం చేసి ఇక్కడ పంపించేశారు, మమ్మల్ని స్వస్థలానికి చేర్చండి అని చెప్పి లోకేష్ బాబు గారికి చెప్పడం, లోకేష్ బాబు గారికి తీసుకురావడం కూడా మనం చూసాము. కాబట్టి కొన్ని సంఘటనలు కొన్ని దగ్గరలో ఈ మీడియేటర్లు, బ్రోకర్స్ ఉంటారు చూసారా, వీళ్ళు అక్కడ ఏదో పెద్ద ఉద్యోగం తీపిస్తామని చెప్పి ట్రాప్ చేసి, అంటే మహిళలనే కాదు మగవాళ్ళని కూడా ట్రాప్ చేసి తీసుకెళ్లిపోయి అక్కడ ఏదో పడేసేస్తే వాడు గుర్రాలు మేపేదో లేదా ఇసుకు మోసేదో ఆడేదో పనులు చేసుకొని ఇబ్బందులు పడిన సందర్భాలు చూసాం. అవన్నీ లేకుండా టోటల్ రివ్యూ చేస్తారు. పర్ఫెక్ట్ గా గణనీయంగా ఇప్పుడు తగ్గింది, పూర్తిగా తగ్గించే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది.